ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని తృతీయ ఖండమైన పార్వతీ ఖండములోని 27వ అధ్యాయము మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. మొత్తం పార్వతీ ఖండములోని 20వ భాగము ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ అధ్యాయములో పార్వతి మాటలు విని జటాధారి అయిన బ్రాహ్మణుడు శివుని నిందించటము, అతని వైపు నుండి తన మనస్సును తొలగించుకోమని పార్వతిని ఆదేశించటము మనం తెలుసుకుంటాము. పార్వతి చెప్తున్నది, జటాధారియగు విప్రవర, నా వృత్తాంతమునంతా వినండి. నా సఖి చెప్పినదంతా సత్యమే, ఇందులో అసత్యం ఏదీ లేదు. నేను మనసా వాచా కర్మణ సత్యాన్నే చెప్తున్నాను, అసత్యమును చెప్పను. నేను సాక్షాత్తు పతిభావమున భగవంతుడగు శంకరునే వరించాను. ఆ స్వామి దుర్లభుడు, నాకు ప్రాప్తించుట కష్టమని నేనెరుగుదును. అయినప్పటికీ మనస్సు నందలి ఉత్కంఠ వలన వివసురాలనై తపస్సు చేస్తున్నాను. బ్రాహ్మణితో ఈ విధముగా చెప్పిన పార్వతీదేవి మౌనము వహించింది. ఆమె మాటలు విని బ్రాహ్మణుడు ఇట్లా పలుకుతున్నాడు, ఈ దేవి ఏ దుర్లభ వస్తువును కోరుచున్నదో, ఆ గొప్ప తపస్సు ఎందుకు చేస్తున్నదో అని తెలుసుకోవటానికి ఇప్పటి వరకు నా మనస్సులో ప్రబలమైన ఇచ్చ ఉన్నది. కానీ దేవి, నీ ముఖారవిందము నుండి ఇదంతా విని నీ అభీష్ట వస్తువేదో తెలుసుకున్నాను. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నీవు నాతో చెప్పినట్లయితే మన స్నేహము నిష్ఫలమవుతుంది. కార్యమును అనుసరించియే దాని ఫలితం ఉంటుంది. దీనివలన నీకు సుఖము కలుగుతున్నచో ఇక నేను చెప్పేదేమీ ఉండదు. బ్రాహ్మణుడు ఇట్లు చెప్పి వెళ్ళిపోవుటకు ఉద్యమించాడు. పార్వతీదేవి అతనికి నమస్కరించి ఈ విధముగా పలుకుతున్నది, విప్రోత్తమా, మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆగండి, నాకు హితకరమైన మాటలు చెప్పండి. పార్వతి మాటలను విని కర్ర చేత పట్టిన బ్రాహ్మణదేవుడు ఆగిపోయి ఇలా చెప్తున్నాడు, దేవి, నా మాటలు వినుట నీకు ఇష్టమైతే నన్ను భక్తిభావముతో నీవు ఆపుచున్నచో నీకు తత్వమంతా చెప్తాను. దానివలన నీకు హితాహితముల జ్ఞానము కలుగుతుంది. మహాదేవుని ఎడల నీ మనస్సులో గౌరవ భావమున్నదని అన్ని విధములా నేనెరుగుదును. అయినను సత్యమును వచిస్తున్నాను, నీవు సావధానముగా వినుము. వృషభమును చిహ్నముగా గల ధ్వజమును ధరించు మహాదేవుడు తన శరీరమున అంతా భస్మమలదుకొని ఉంటాడు. తలయందు జటమును ధరిస్తాడు. వస్త్రమునకు బదులు పులి చర్మమును ధరిస్తాడు. దుప్పటికి బదులు ఏనుగు చర్మమును కప్పుకుంటాడు. చేతియందు భిక్షాటనకు ఒక కపాలము ఉంటుంది. గుంపులు గుంపులుగా పాములు ఆయన అంగములందు చుట్టుకొని కనిపిస్తాయి. విషము తినియే పుష్టిగా ఉంటాడు. తినరానివి తింటాడు. ఆయన నేత్రములు ఎంతో వికారంగా ఉంటాయి. చూడడానికి భయం కలుగుతుంది. అతడు ఎక్కడ జన్మించాడో, ఎప్పుడు జన్మించాడో, ఎవరికి జన్మించాడో ఇదంతా కూడా నేటి వరకు ప్రకటితము కాలేదు. ఇల్లు వాకిలి భోగానుభవములకు ఆయన ఎప్పుడూ దూరముగానే ఉంటాడు. అర్ధనగ్నముతోనూ దిగంబరత్వముతోనూ తిరుగుతుంటాడు. భూత ప్రేతములను తన వెంట తీసుకుంటాడు. 1, 2 కాదు, ఆయనకు 10 భుజములుంటాయి. దేవి, ఏ కారణము చేత నీవు అతనిని పతిగా వరించావో నాకు బోధపడటం లేదు. ఈ విషయము బాగుగా ఆలోచించి చెప్పు. దక్షుడు కపాలధారియగు భిక్షుకునకు భార్యవని తన కుమార్తెను యజ్ఞమునకు ఆహ్వానించలేదు. అంటే నిన్ను ఆయన ఆహ్వానించలేదు. ఇంతే కాదు, ఆయన యజ్ఞ భాగమునివ్వడానికి సకల దేవతలను పిలిచాడు. కానీ శంభుని పరిత్యజించాడు. ఆ అవమానము కారణముగానే సతి క్రోధముతో వ్యాకులతను పొందింది. ఆమె ప్రియమైన తన ప్రాణములనే త్యాగము చేయుటయే కాక శంకరుని కూడా పరిత్యజించింది. నీవు స్త్రీరత్నమవు. నీ తండ్రి సకల పర్వతములకు రాజు. మరి నీవెందుకు ఈ ఉగ్రతపము చేత అట్టి భర్తను పొందాలనుకుంటున్నావు? బంగారు నాణెమును ఇచ్చి బదులుగా కంచును తీసుకోవాలనుకుంటున్నావా? ఉజ్వలమైన చందనమును వదిలి నీ అంగములందు
బురద పూసుకోవాలనుకుంటున్నావా? సూర్యుని తేజస్సును విడిచిపెట్టి మినుగుడు పురుగు ప్రకాశమును అభిలషిస్తున్నావా? మోహన వస్త్రమును వదిలిపెట్టి నీ శరీరమును చర్మముతో కప్పుకుంటావా? ఇంటిలో ఉండుట మాని వనములలో ఉండాలనుకుంటున్నావా? దేవేశ్వరి, నీవు ఇంద్రాది ఉత్తమ లోకపాలకులను వదిలి శివుని మీద అనురక్తురాలు వగుట రత్న భాండాగారమును పరిహసించి లోహమును పొందటానికి ఇచ్చగిచ్చినట్టుగా ఉన్నది, అంటే ఇష్టపడుతున్నట్టుగా ఉన్నది. లోకమునందు ఈ విషయము మంచిది అనిపించుకోదు. శివునితో నీ సంబంధము నాకు పరస్పర విరుద్ధముగా తోస్తున్నది. ప్రఫుల్ల కమలదళముల వలె శోభిల్లు నీ నేత్రములెక్కడా? వికారములైన శివుని 3 నేత్రములెక్కడా? పోలికయే లేదు. నీవు చంద్రముఖివి, శివుడు పంచముఖుడని చెప్తారు. నీ తల మీద దివ్యవేణి సర్పములాగా శోభిల్లుతున్నది. కానీ శివుని మస్తకమునందు జటాజూటము ఉంటుందని చెప్పబడింది. అది ప్రసిద్ధమే. నీ అంగముల యందు చందన లేపనం ఉంటుంది. శివుని శరీరమందు చితాభస్మం ఉంటుంది. నీ సుందరమైన మృదువైన చీర ఎక్కడా? శంకరుడు ఉపయోగించడి గజ చర్మం ఎక్కడా? నీ అంగముల యందలి దివ్య ఆభరణములెక్కడా? శంకరుని సర్వాంగముల యందు చుట్టుకొనిన సర్పములెక్కడా? నిన్ను సేవించుటకు ఉద్యమించడి సకల దేవతలెక్కడా? భూతబలిని ఇష్టపడు శివుడెక్కడ? మృదంగము యొక్క మధుర నాదమెక్కడా? ఢమరుకము యొక్క శబ్దములెక్కడా? భేరుల యొక్క శబ్దములెక్కడా? అశుభ శృంగీనాదములెక్కడా? ఢక్కను మ్రోగించు శబ్దమెక్కడా? అశుభ గళనాదమెక్కడా? నీ అత్యంత సుందర రూపము శివునికి ఎప్పటికీ యోగ్యమైనది కాదు. ఆయన వద్ద ధనమున్నచో దిగంబరముగా ఎందుకుంటాడు? స్వారీ చేయుటకు ఆయన దగ్గర ఒక్క ముసలి ఎద్దు ఉన్నది. ఏ ఇతర సాధనము అతని దగ్గర లేదు. కన్యలను వెదికే వరుసలో స్త్రీలను సుఖపెట్టు గుణములుంటాయి. వాటిలో ఒక్కటైనా వికార నేత్రములు గల రుద్రుని యందు లేదు. నీకు ఎంతో ప్రేమపాత్రుడైన కామదేవుని కూడా ఆ హరదేవుడు దగ్ధము చేశాడు. నిన్ను ఇక్కడ వదిలి ఎక్కడికో వెళ్ళినప్పుడే ఆయనకు నీ యందు గల అనాదరణ కనిపిస్తున్నది. ఆయనను జాతి ఉన్నట్లుగా కూడా తెలియదు. విద్యా సంస్కారములు ఆయన యందు ఎక్కడా కనిపించవు. పిశాచములే ఆయనకు సహాయపడతాయి. కంఠమున విషము గోచరమవుతుంది. ఆయన సదా ఒంటరిగా ఉంటాడు, విశేషముగా విరక్తుడు. కాబట్టి నీవు హరునితో నీ మనస్సును జోడింపవద్దు. నీ కంఠమునందలి సుందర హారములెక్కడా? ఆయన మెడలోని నరకపాలమాల ఎక్కడా? దేవి, నీ రూపమును హరుని రూపమును ఒకదానికొకటి విరుద్ధముగా ఉన్నాయి. కాబట్టి నాకు ఈ సంబంధము రుచించుటలేదు. తరువాత నీ ఇష్టము వచ్చినట్లు చేసుకొనుము. ప్రపంచమునందలి అసత్తు వస్తువును నీవు కావాలని కోరుకుంటున్నావు కనుక నీవు ఆ అసత్తు నుండి మనస్సును మరల్చుకొనుము. లేకపోయినచో నీ ఇష్టము. నేను ఇంకేమీ చెప్పదలచలేదు. బ్రహ్మ చెప్తున్నాడు. నారద, ఈ మాటలన్నింటినీ విని పార్వతీదేవి శివుని నిందించు బ్రాహ్మణుని మీద మనస్సులో ఎంతో కోపించింది. ఆమె అతనితో ఇలా పలుకుతున్నదని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 27 సమాప్తము. 28వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.